ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్నారా? సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేసే ఒక ప్రత్యేక పూజ సంతాన భాగ్యానికి దారి చూపుతుందని భక్తులు ఎందుకు విశ్వసిస్తారో మీకు తెలుసా? ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక విశేషాన్ని తెలుసుకుందాం. సనాతన సంప్రదాయం ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కోసం ప్రార్థించే దంపతులకు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధంతో పంచామృతాభిషేకం చేయాలి. అనంతరం పులిహోర, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున నాగదేవత పూజ కూడా ఎంతో ముఖ్యమని చెబుతారు. నాగ ప్రతిమలకు పూజ చేయడం లేదా స్థానిక సంప్రదాయం ప్రకారం నాగదేవతకు సంబంధించిన ఆరాధన చేయడం వల్ల నాగదోష ప్రభావం తగ్గి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యం సేవించడం, అశుభ్రతతో పూజ చేయడం వంటి వాటిని నివారించాలని ఆచారాలు సూచిస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఇవన్నీ హిందూ సాంప్రదాయాలు, ఆలయ ఆచారాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా చెప్పబడే ఆధ్యాత్మిక విధానాలు మాత్రమే. భక్తి, ధర్మాచరణ, మంచి ఆలోచనలు, వైద్య సలహా ఈ అన్నింటినీ సమతుల్యంగా పాటించడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైనది.